హాయ్ అండి. మా పాలతన్ని ఎప్పటినుంచో జున్ను పాలు అడుగుతున్నాననమాట. అయితే నిన్న తీసుకొచ్చి ఇచ్చారు. అక్క ఫిబ్రవరిలో వస్తాయి తీసుకొచ్చి ఇస్తాను అన్నాడు. ఫిబ్రవరిలో అడిగితేనేమో అక్క ఇంకా ఏం లేదు, తర్వాత వస్తాయి ఇస్తాను, అప్పుడు కంపల్సరీగా మర్చిపోకుండా ఇస్తాను అక్క అని చెప్పాడు. అట్లాగే మర్చిపోకుండా తీసుకొచ్చి ఇచ్చాడు. లీటర్ పాలు 200 అంట ప్యాకెట్టు. 1 లీటర్ పాలు అయితే తీసుకొచ్చి ఇచ్చాడు. అసలు ఈ జున్ను అంటే నాకు ఎంత ప్రాణమో అసలు ఎంతంటే చెప్పలేనమాట, అంత ఇష్టము. మా అమ్మ అయితే నా కోసం దాచిపెట్టి ఉంచేది, ఇంటి దగ్గర ఎవరైనా ఇస్తే మాత్రము. అంత ఇష్టం అన్నమాట. అలాగే మీకు ఎంతమందికి ఈ జున్ను ఇష్టమో చెప్పండి. ఇది అసలు చాలా తక్కువగా దొరుకుతాయి ఈ జున్ను పాలు. నేను జున్ను తినంది ఎప్పుడు అంటే, మా బాబును డెలివరీ అయి ఉన్నప్పుడు ఇంటి దగ్గర ఇచ్చారు 2-3. అసలు అప్పుడు మాత్రమే నేను తినలేదు అసలు. ఇంకా ఎప్పుడైనా సరే జున్ను అనేది నేను కంపల్సరీగా ఎవరో ఒకళ్ళు ఇస్తూనే ఉంటాను, ఇంటి దగ్గర తింటూనే ఉంటాను. అసలు ఇచ్చినా కూడా నాకు అసలు తృప్తి తీరదనమాట. అంత ఇష్టం అసలు ఈ జున్ను అంటే నాకు. ఈ జున్ను పాలు ఒక గిన్నెలో పోసుకొని మిరియాలు, యాలకులు మిక్సీ పట్టుకుని ఆ పౌడర్ వేసేసుకోవాలి. బెల్లం కచ్చాపచ్చగా దంచేసి కూడా దాంట్లో వేసేసుకోవాలి. అయితే నేను జున్ను ఫ్లేవర్ కోసం ఒక చిన్న గ్లాసు పాలు విడిగా యాడ్ చేసుకుంటున్నాను అంతే. దాని టేస్ట్ పోయిద్దని చెప్పేసి. కావాలంటే మీరు కొంచెం షుగర్ కూడా 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోవచ్చు. మీకు తగినంత స్వీట్ కోసం షుగర్ యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 2 టేబుల్ స్పూన్లు యాడ్ చేశాను అనమాట. ఆన్ చేసుకొని ఒక పెద్ద గిన్నె లాంటిది పెట్టి దాంట్లో కొంచెం వాటర్ పోసి ఒక ప్లేట్ బాక్స్ మూత లాంటిది పెట్టి దానిపైన ఈ పాలు పోసేసి మళ్ళీ ఆ గిన్నె మీద ఒక మూత పెట్టి మళ్ళీ దానిపైన ఇంకొక మూత పెట్టేసి ఆవిరి మీద ఉడికించుకోవాలి. కొంచెం టైం పడుతుంది ఈ జున్ను. ఉడికిన తర్వాత ఇదిగోండి ఇలా ఉంది, కేక్లా వచ్చింది కదా, చాలా బాగుంది. సాఫ్ట్గా మెత్తగా అసలు చాలా సూపర్ టేస్ట్గా ఉంది. నేనైతే బాగా ఎంజాయ్ చేసాము. ఎంతమంది జున్నుని ఇష్టపడే వాళ్ళు ఉన్నారో కమెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్